తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలో ఉన్న కంచి కామకోటి పీఠం వేద పాఠశాలలో వివాదం చోటు చేసుకుంది. రాజమండ్రి కోరుకొండకు చెందిన కౌశిక్ అనే విద్యార్థి అనారోగ్య కారణాలతోటి 8 రోజుల పాటు పాఠశాలకు హాజరు కాలేకపోయినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ముందుగానే యాజమాన్యం నుంచి అనుమతి కూడా తీసుకున్నామని విద్యార్థి తల్లి శ్రీదేవి తెలిపారు. అయితే ఆలస్యంగా వచ్చినందుకు రోజుకు ₹1000 చొప్పున మొత్తం ₹8,000 జరిమానా విధించారని, ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే పాఠశాలలోకి అనుమతిస్తామని సిబ్బంది స్పష్టం చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా అంత మొత్తాన్ని చెల్లించలేమని చెప్పినా తమ కుమారుడిని బయటకు పంపించేశారని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బాబుని ఇవాళ కంచి కామకోటి పాఠశాలలో జాయిన్ చేయడానికని వచ్చాను. మొన్న 3వ తారీఖున అయితే దించాలి బాబుని సెలవులైన అనంతరం. కాకపోతే కొన్ని కారణాల వల్ల బాబుకి ఆపరేషన్ చేయడం అనేది జరిగింది, కాన్షియస్ ఆపరేషన్. దానివల్ల ఒక 10 డేస్ మళ్ళీ మెడిసిన్ వాడాలి, తగ్గలేదని అనటం వలన ఈరోజు తీసుకురావడం అనేది జరిగింది. అలానే వీళ్ళు ఏ రోజులైతే రాలేదో ఆ రోజుకి ₹1000 ఫైన్ కట్టాలి అని చెప్పడం వల్ల జరిగింది. ఆ భయంతో కట్టలేని స్తోమత కాబట్టి మాది మెడికల్ సర్టిఫికేట్ అది తీసుకొని వీళ్ళకి సబ్మిట్ చేయడం కూడా జరిగింది, పర్మిషన్ అడగడం కూడా జరిగింది. ఈ రోజు వచ్చిన తర్వాత మీరు పర్మిషన్ పెట్టినా ఏదైనా సమస్య లేదు, మీరు అమౌంట్ అయితే కట్టే మీరు జాయిన్ చేయాలి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. రిక్వెస్ట్ చేసినా కూడా మాట అనేది వెళ్ళలేదు. అందుకని ఇది బయటకు పంపిస్తారు, బయట నిలబడాల్సి వచ్చినారు. వాళ్ళకి 8 రోజులైంది, 8,000 కట్టమని చెప్పారు. తల్లిదండ్రులు అంటే వాళ్ళ మీద గౌరవం లేదు. గురువుగా ఉండి తల్లిదండ్రుల మీద ఆప్యాయత నేర్పాల్సిన వాళ్ళే సరిగ్గా నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలకి ఇంకేం నేర్చుకుంటారండి? పాఠాలు పిల్లలు కూడా పాడైపోతారని చెప్పేసి నేను అనుకున్నాను.